రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే మంత్రులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పాలి. రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు, ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరిగినాయి? చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి ప్రధానమంత్రి గారు రావడం అనేది ఇది మనందరి యొక్క నిజంగా అదృష్టంగా మనం భావించాలా. ముఖ్యమంత్రి గారి కృషికి ఆనాడు మరి రాజధాని కావాలని చెప్పి ఆ రోజున కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఇక్కడ మనం చేసుకోవాలి గుంటూరు కృష్ణా మధ్యలో అన్నప్పుడు ఇక్కడ 34,000 ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తే నిజంగా అది ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అటువంటి దాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా మరి దీని ప్రణాళిక తయారు చేసి అసెంబ్లీ నిర్మాణం చేసుకుని పనులు స్టార్ట్ చేసుకున్నాం. సెక్రటేరియట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాం. హైకోర్టు కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇతర బిల్డింగ్స్ కూడా శాశ్వత భవనాలు కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇక్కడే రాజధాని చెప్పి ఎన్నికలు చెప్పినటువంటి వ్యక్తి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధాని పేరుతో మరి మోసగించే కార్యక్రమాన్ని చేశారు. ఆ రోజున రైతాంగం అంతా రోడ్డెక్కారు. వాళ్ళు నిలదీస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసి రక్తాల కారులాగా వాళ్ళ మీద హింసించినటువంటి పరిస్థితి చూసాం. వాళ్ళకి మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరి స్ఫూర్తితో ఇవాళ ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. తిరిగి మళ్ళీ రాజధాని పనులు స్టార్ట్ చేసుకోవడం అనేది నిజంగా అదృష్టం. ఈ కలల రాజధాని నిర్మాణానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని కార్యక్రమానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళే వరకు సకల సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో వారి ఆదేశాలతో మంత్రులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ, అదేవిధంగా మరి ఇక్కడ అధికారులు కూడా నిరంతరం వాళ్ళు కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి స్ఫూర్తినివ్వాలని చెప్పి ముందుకెళ్తున్నాం. 5 ఏళ్ల కాలంగా రాజధాని పనులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి పునఃప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా? చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మన రాజధాని అమరావతి, ఈ అమరావతి ద్వారా, ఎందుకంటే ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ ఏరియాలో కానీ, కోస్టల్లో కానీ రేపు రాబోయే ఇండస్ట్రీస్కి ఇది ఒక వేదిక కాబోతోంది. ఖచ్చితంగా ఇది ఒక స్ఫూర్తి కాబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి వాళ్ళ కథలు వస్తున్నారు పెద్ద ఎత్తున. ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అమరావతి నిలబడాలి. గతంలో అమరావతి శంకుస్థాపన సందర్భంలో మోడీ మట్టి నీళ్లు తెచ్చారని చెప్తాం. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? అమరావతికి ఏ విధమైనటువంటి మేలు జరగబోతుంది? తప్పకుండా ఆ రోజు కూడా వారు స్ఫూర్తినిచ్చారు, సహాయపడ్డారు. మరి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎన్ని అడ్డంకులు సృష్టి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ కూడా ఆ రోజు అధిగమించుకుని ముందుకు వచ్చాం. ఇవాళ మరి కొత్త ప్రభుత్వంలో మోడీ గారు పూర్తి సహాయ సహకారాలతో మరి ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగాం. అలాగే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో నక్కపల్లి దగ్గర ఒక స్టీల్ ఫ్యాక్టరీకి మనం మొన్న శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేశారు. ఇలా పెద్ద ఎత్తున రాష్ట్ర అవసరాల కోసం పోలవరం మళ్ళీ ప్రారంభించుకోగలిగాం. వాళ్ళ అమరావతి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం. అన్నీ కూడా రాబోయే కాలంలో మరి కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి గారి యొక్క సమయస్ఫూర్తితో కానీ, వారి యొక్క ఆలోచనతో కానీ ఈ అమరావతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతుందని చెప్పి తెలియజేస్తాం. మొత్తం 5 లక్షల మంది రాబోతా ఉన్నారు ఈ సభకు అని చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టు ఏ విధంగా వాళ్ళకి రవాణా సదుపాయాలు కానీ అట్లాంటివి? 5 లక్షలు కాదు, ఇంకెంతమంది వచ్చినా సరే దానికి తగిన విధంగా అన్ని కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రజాప్రతినిధులు, కలెక్టర్స్ సమన్వయంతో అన్ని సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభకు భారీగా ఏర్పాట్లు చేశామని కొల్లు రవీంద్ర చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని నిర్మాణానికితో పాటు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైనటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్న అభిప్రాయాన్ని కూడా కొల్లు రవీంద్ర వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 5 లక్షల మంది కాదు, ఇంకెంతమంది వచ్చినా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఈ ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ సభను జయప్రదం చేసేందుకు సర్వం సన్నద్ధంగా ఉన్నట్లుగా కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.